హరే కృష్ణ. వెల్కమ్ టు పద్మా ఛానల్. ఈరోజు మన వీడియోలో బీట్రూట్తో జామ్ ప్రిపేర్ చేసుకుందామండి. బీట్రూట్ను మట్టి లేకుండా బాగా కడిగి ఇలా పీల్ తీసేసుకొని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న బీట్రూట్ను ఇలా కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి గ్యాస్ పైన. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. బీట్రూట్ కదా 4-5 రావాలండి కంపల్సరీ. చూసారా, విజిల్ పోయాక ఇలా బీట్రూట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. మనకైతే బీట్రూట్ ఉడికిపోయింది. మిక్సీ చేసుకుందామండి. గ్రైండ్ చేసిన బీట్రూట్ని ఒక ప్యాన్లో వేసి ఇలా కాస్త ఉడికించుకోవాలండి. బీట్రూట్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకోండి. 2 మినిట్స్ మగ్గించుకున్నాక నేను ఇక్కడ 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి. ఇలా వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకోండి. 2 మినిట్స్ అలా మగ్గించుకున్నాక ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి. మీరు ఎక్కువ తీసుకుంటే కాస్త ఎక్కువ వేసుకొని మళ్ళీ ఇలా మగ్గించుకోండి. బెల్లం తురుము వేసాక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. ఇలా స్పూన్తో మనం తీసుకున్నామంటే ఇలా జారిపోకూడదండి. అంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, మనకు కావాల్సిన బీట్రూట్ జామ్ చక్కగా రెడీ అయిపోయింది. పిల్లలు ఇంటికి వచ్చాక ఇలా బ్రెడ్ పైన అప్లై చేసిస్తే చాలా చక్కగా తింటారండి. టేస్టీగా కూడా ఉంటుంది వాళ్ళకి. ఇలా ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ దాకా ఉంటుందండి మనకి ఇది. ఇంకో విషయం అండి, ఇక్కడ చపాతీలో కూడా ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. తినేవాళ్ళైతే అలా కూడా చపాతీతో తీసుకోవచ్చు. చూసారా, మనం బయట కొన్నదాని కొద్దీ ఇంట్లో ఇలా ఫ్రెష్గా చేసుకుంటే హెల్త్కి చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.